హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు జరగబోతున్న బెంగాల్ వారియర్స్ వర్సెస్ యుముంబా మ్యాచ్ వచ్చేసి మనకైతే చాలా పెద్ద మ్యాచ్కి అయితే మారింది. సో మన పీకేఎల్ సీజన్ 11లో అండ్ రీజన్ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మన తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మాత్రం సో మనకైతే బెంగాల్ వారియర్స్ అయితే గెలవాల్సి అయితే ఉంటుంది కాబట్టి అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సో మనమైతే మ్యాచ్ ప్రివ్యూ చేద్దాము. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయని మనమైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి సో తప్పకుండా మీరైతే వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. సో వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు బెంగాల్ వారియర్స్ వచ్చేసి యుముంబాని ఓడించగలదా ఆర్ మనకు యుముంబాని బెంగాల్ని ఓడించే ఛాన్స్ ఉందా లేదనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్గా అయితే మారింది. బెంగాల్ వారియర్స్ ఫ్యాన్స్ కన్నా ముఖ్యంగా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి అయితే చాలా పెద్ద మ్యాచ్కి అయితే మారింది. ఎందుకంటే యుముంబా అని మనకైతే తెలుగు టైటన్స్ వచ్చేసి పాయింట్స్ టేబుల్లో ఈక్వల్గా అయితే ఉండడం అయితే జరిగింది స్కోర్స్ కాబట్టి అండ్ మన తెలుగు టైటన్స్కి అయితే మైనస్లో అయితే ఉండడం అయితే జరిగింది స్కోర్ డిఫరెన్స్ అండ్ యుముంబాకి వచ్చేసి ప్లస్లో అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి అడ్వాంటేజ్ అయితే యుముంబాకి అయితే ఉంది. కానీ ఈ రోజు మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ వచ్చేసి టోటలీ 48 పాయింట్స్ తేడాతో యుముంబా పైన మన బెంగాల్ కనుక గెలిస్తే మాత్రం తెలుగు టైటన్సే ఆటోమేటిక్లీ ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయిపోతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇది వచ్చేసి ఇంపాసిబుల్ అని అయితే అంటున్నారు. అండ్ పీకేఎల్ హిస్టరీలోనే మనకైతే టోటల్లీ 38 పాయింట్స్తోనే విక్టరీ అయితే సాధించిన మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి రీసెంట్ మ్యాచెస్లోనే అది కూడా పీకేఎల్ సీజన్ 11లో కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే 38 పాయింట్స్ కంటే ఎక్కువ లీడ్తో ఏ టీం కూడా గెలవలేదు కాబట్టి ఫ్యాన్స్ కూడా అంటున్నారు ఇది వచ్చేసి ఇంపాసిబుల్ బ్రో మనకు వచ్చేసి టోటల్లీ 48 పాయింట్స్తో బెంగాల్ వచ్చేసి యుముంబా పైన గెలవలేదని అంటున్నారు కాబట్టి చూద్దాం. అండ్ మనకు బెంగాల్ వారియర్స్ టీం వచ్చేసి రీసెంట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా అయితే ఆడింది. కానీ లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్ ఉన్న మనకైతే జైపూర్ పైన మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది కాబట్టి అక్కడ వచ్చేసి మనకైతే మిస్టేక్ చేయడంలో మ్యాచ్ అయితే ఓడిపోయింది. కానీ మనకైతే ఇప్పుడు వచ్చేసి బెంగాల్కి అయితే లాస్ట్ మ్యాచ్ అండ్ ఇది వచ్చేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కూడా బెంగాల్కి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి అండ్ ఈ మ్యాచ్లో బెంగాల్ అయితే తప్పకుండా వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తారు. మనకైతే గెలవడానికి అయితే ట్రై చేస్తారు. కానీ నాకు తెలిసి ఏదైనా మ్యాజికల్ రేట్స్ అండ్ మనకు సూపర్ రేట్స్ కనుక జరిగితే మాత్రం అండ్ ముఖ్యంగా వన్ సైడ్ చేసి బెంగాల్ కనుక గెలిస్తే మాత్రం తప్పకుండా తెలుగు టైటన్సే వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన మీరేమనుకుంటున్నారు అంటే బెంగాల్ వచ్చేసి టోటలీ 48 పాయింట్స్తో యుముంబాని ఓడించే ఛాన్స్ ఉందా లేదా అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.